చేసారో, ఏం ప్రామిస్ చేసారో రాజకీయాలు పక్కకు పెట్టి మీరు అభివృద్ధిలో నిమగ్నమై ఉండండి. మీ పరిధిలో మీరు చేసుకోండి. ప్రభుత్వ అధికారులు వాళ్ళకి చర్చించండి. మీతో కానప్పుడు మేము 20 అందుబాటులో ఉంటాం. 10-12 సంవత్సరాలు పనిచేస్తున్నాం, మీకు తెలిసి ఏ విధంగా పనిచేస్తున్నాము. కాబట్టి మీరు అధికార యంత్రాంగం 2 జోడుగుర్రాలు లేక మీరు కలిసి పనిచేస్తే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అధికారులతో సత్సంబంధాలు పెట్టుకొని మంచిగా కోఆర్డినేషన్ చేసుకొని అధికారులకు ఇంత సూచన ఎవరు ఫోన్ చేసినా లేవండాలి. మీ సెల్ నెంబర్ అన్ని ఒక షీట్ తయారు చేసి కౌన్సిలర్లకు ఇవ్వండి. కౌన్సిలర్స్ సెల్ నెంబర్ అన్ని షీట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి. ఎవరు ఫోన్ చేసినా మీరు ఫోన్ లేవండి, సమస్యలను గుర్తించండి. మీ పనిలో మీరు చేయండి. లేకపోతే కమిషనర్ ఉంటుంది, వీళ్ళందరూ తీసుకెళ్ళండి. మన చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటాడు, మీ పనిలో మీరు చేయండి. లేకపోతే తప్పకుండా నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఈ సమస్యను పరిష్కరించే మార్గంలో ముందుకెళ్దామని తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడు 15 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ మున్సిపాలిటీలు వచ్చిన 2 నెలలకే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన 5 మున్సిపాలిటీలు 75 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క మున్సిపాలిటీ 15 కోట్లు తీసుకొని మనది ఇండస్ట్రీస్ ఏరియా, ఒక మినీ భారతదేశం, 28 రాష్ట్రాలు ఇక్కడ ఉంటారు. వారి సమస్యలు రకరకాల సమస్యలు ఉంటాయి. శ్రీదేవి మేడం అంటే ఆమె డైరెక్టర్ కాదు, ఇంగ్లీష్ అట్లా సైంటిస్ట్గా పనిచేసింది. వాళ్ళ తండ్రి విహెచ్ఎల్ ఇట్లా పర్సనల్ పరిచయం ఉంది అక్కడ పెద్ద మనిషి ఆమె. కాబట్టి ఆ విధంగా నేను అధికారులతో సంబంధాలు అని చెప్తున్నా అంటే అధికారులతో లీడర్లతో అయ్యేది, లీడర్తో అయితే అధికారులతో అయ్యేది, అధికారులతో అయితే ఇద్దరు కలిసి పనిచేయాలి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే ప్రాబ్లం ఎక్కడ ఉండవు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. మీరు 5 సంవత్సరాలు దండ, ఇప్పుడు 20 పడ్డ దండలు 5వ సంవత్సరం వెళ్ళిన తెల్లారి పడాలి దండలు. ఏమమ్మా ఏమైనా విషయం సౌండ్ చేస్తలేము, లేట్ వచ్చినది. థ్యాంక్ యూ. ఈ దండలు 5 సంవత్సరాలు తెల్లారి పడాలి. అప్పుడు కరెక్ట్. మీరు మంచి మార్కులు పడ్డట్టు, 100 మార్కులు పడ్డట్టు. ఓకేనా?